మొత్తానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నందమూరి బాలకృష్ణ ఏదైతే ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ అయిన సందర్భంలో ఆయనకి ఆదివారం రాత్రి మరి ఘనంగా సత్కారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి కూడా సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ కూడా శుభాకాంక్షలు అందజేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి అంశంలో వాళ్ళందరూ కూడా ఇందులో చిరంజీవి, వెంకటేష్ వీళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా నేను బాలకృష్ణ కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది అని చెప్పడంతో అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీనికి మరి దర్శకుడు మంచి కథతో ముందుకు వస్తే చేయడానికి నేను రెడీ అని కూడా చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇదైతే నందమూరి బాలకృష్ణ అది కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మరి నందమూరి బాలకృష్ణకు సంబంధించి ఒక 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది ఒక విధంగా చాలా గొప్ప అదృష్టం అని కూడా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, మరి ఎలా జరిగింది నందమూరి బాలకృష్ణ గారి 50 ఇయర్స్ ఇండస్ట్రీ యొక్క కార్యక్రమం ఎంత ఘనంగా? అంటే సినిమా రంగము అలాగే బాలకృష్ణ అభిమానులు అండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు కోసం. అంటే తాతమ్మ కళ విడుదల 50 సంవత్సరాలు అయిన సందర్భంలో ఆయన నటుడిగా 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆయనలాగా 50 ఇయర్స్ పాటు కంటిన్యూగా హీరోగా ఉన్నటువంటి వ్యక్తి మనకి భారతదేశంలో మనం ఒకళ్ళు కనిపించరండి. అంటే అంత లాంగ్ రన్ కెరియరు, అది హీరోగా టాప్ ప్లేస్లో ఉండే వ్యక్తి కాబట్టి ఒక రకంగా ఇది నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. దానిని చాలా ఘనంగా చేయాలని చెప్పి సినిమా రంగంలో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఘనంగా ఏర్పాట్లన్నింటినీ చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే వర్షాభావం వల్ల, అలాగే వర్షం కారణంగాను, వరదల కారణంగాను రాజకీయ పరంగా రావాల్సిన వాళ్ళు బాలకృష్ణకి అత్యంత సన్నిహితులు, వీళ్ళు రాలేకపోయారండి. కానీ వీటినేటిని లెక్క చేయకుండా వేలాది మంది బాలకృష్ణ అభిమానులు 2 స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. అలాగే తమిళనాడు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు. ఆర్టిస్టులు కూడానండి ఏమాత్రము ఈ వాతావరణం అనుకూలంగా లేదు అని వెరవకుండా ఇటు కర్ణాటక నుండి, చెన్నై నుండి రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. రాలేని వాళ్ళు అంటే రజనీకాంత్ కావచ్చు, అలాగే కమల్ హాసన్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే వీడియో ద్వారా సందేశం పంపించారు, కొందరు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ప్రోగ్రాం మొత్తానికి హైలైట్గా నిలిచింది ఏంటంటే చిరంజీవి గారు ఉపన్యాసం అండి. అంటే ఆయన ఎంత ఓపెన్ మైండ్ చెప్పారంటే నిజంగానికి ఇంద్రా సినిమాకి నాకు స్ఫూర్తి బాలకృష్ణే. ఆయన నటించినటువంటి ఏదైతే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఉన్నాయో, సమరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత నాకు కూడా ఇలాంటిది చేయాలని అనిపించింది, నేను చేశాను, అందులో కూడా సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మా ఇద్దరి కాంబినేషన్లో కూడా ఒక సినిమా తీయడానికి బోయపాటి శ్రీను కానీ, వైవేస్ చౌదరి కానీ వీళ్ళు ఎవరైనా మంచి కథతో వస్తే నేను సిద్ధంగా ఉన్నాను అనగానే వేదిక మీద ఉన్న బాలకృష్ణ ఆయన గురించి మనకు తెలుసు, ఏదైనా కానీ స్పాంటేనియస్గా ఆయన స్పందిస్తూ ఉంటారు. ఆయన వెంటనే ఎస్ నేను రెడీ అని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు బాల్ ఎలా ఉందంటే ఈ డైరెక్టర్స్ కోర్టులో ఉంది. వాళ్ళు కనుక మంచి కథని తయారు చేసి వీళ్ళిద్దరికీ తగ్గ పాత్రలను సృష్టించి కనుక చేయగలిగితే మనము అతి త్వరలోనే ఒక గ్రేటెస్ట్ రియల్ మల్టీ స్టార్ మూవీని చూసే ఆస్కారం అయితే ఉంటుందండి. ఇక రాజకీయ రంగానికి సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ వస్తారు, లేదంటే ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ వస్తారని అనుకున్నారు, వాళ్ళు రాలేకపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఆ రోజున ఆ వేదిక మీద ఉంటారు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఉండాలి తప్పకుండా, ఎందుకంటే అది చారిత్రకమైనటువంటి దినం అండి. ఒక రకంగా 50 ఇయర్స్ అన్నది ఒక ఆర్టిస్ట్ కెరియర్లో చాలా గొప్ప రోజు. దానికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలని సహజంగా కోరుకుంటారు కుటుంబ సభ్యులు కూడా కాబట్టి. కానీ అలాంటి అవకాశాన్ని వాళ్ళు ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా మిస్ అయ్యారు. ఆ ఒక్కటే లోటు తప్పితే ఈ కార్యక్రమం అంతా కూడాను కన్నుల పండుగగా జరిగింది. అభిమానులు అయితే ఇక అసలు ఆ స్టేజీ మీద లేకపోతే ఆ ప్రాంగణం అంతా కూడా జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తింది రాజుగారు.